హలో అండి, అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలి అని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది. అది ఏంటి అంటారా? రొటీన్ గా వంటలో హెల్త్ టిప్స్ కాకుండా ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అది వీడియో ఏంటి అంటే, ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్ లో పిల్లలు ఎక్కువగా నూడిల్స్ ఇష్టంగా తింటారు కదండి. అవి హెల్త్ కి మంచిది కాదని చెప్పినా వాళ్ళు వినిపించుకోరు. నూడిల్స్ కావాలని మారం చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు టిఫిన్ కి బదులుగా కూడా నూడిల్స్ ని తింటూ ఉంటారు. మా పిల్లలకి ఇష్టమే గాని మరీ అంత ఎక్కువ కాదండి. వారానికి ఒకసారి తినే అంత ఇష్టమైతే కాదు. నెలకొకటి, అంతకి కావాలి అంటే 2 సార్లు అంతేనండి. అంతకు మించి ఎక్కువ సార్లు మేమేమి పెట్టము. నూడిల్స్ అంటే హెల్త్ కి మంచిది కాదు కదా. ఎప్పుడైనా అకేషనల్ గా అయితే తినొచ్చు. అది గోధుమ పిండితో తయారు చేసిన నూడిల్స్ అయితే ఇంకా హెల్త్ కి మంచి అండి. మన ఇంట్లోనే మాక్సిమం ఇంట్లో తయారు చేయడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడైనా పిల్లలు బయట నూడిల్స్ కావాలి అని మాత్రం అడిగితే ఇలా హెల్దీగా ఎక్కడ తయారు చేస్తారో చూసుకొని అక్కడ నూడిల్స్ కొని పెట్టండి. కొంతమంది పిల్లలు అయితే వారానికి ఒకసారైనా తింటామని మారం చేస్తూ ఉంటారండి. ఇంట్లో చేస్తే అస్సలు తినరు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. మా అబ్బాయి నూడిల్స్ కావాలని అడిగితే మా హస్బెండ్ ఎక్కడ టేస్టీగా సేమ్ టైం కొంతలో కొంతైనా హెల్దీగా ఉంటాయో చూసి తెస్తూ ఉంటారు. అలాంటి మా పరిశోధనలో భాగంగానే మా వారికి బండి కనిపించిందండి. ఇంకా ఆలస్యం ఏముంది, వెంటనే షూట్ చేసి మన సబ్స్క్రైబర్స్ కి చూపిస్తే కనీసం రాజమండ్రిలో ఉన్న వారికైనా యూస్ఫుల్ గా ఉంటుంది కదా అని ఈ వీడియో షూట్ చేశాం. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకంటే నూడిల్స్ ఇష్టపడే వాళ్లకు ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంతకీ ఈ నూడిల్స్ మ్యాటర్ ఏంటి అంటే, ఇందులో టేస్టింగ్ సాల్ట్ అసలు వాడరండి. ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ హెల్త్ కి అంత మంచిది కాదు. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల ఎక్కువగా ఉంటుంది. చాలా మంది వాడిన ఆయిలే వాడతారు. దాని వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రభావం ఉంటుందండి. గుండె నొప్పులు కూడా, గుండె జబ్బులు కూడా ఆ వాడిన ఆయిల్ ఎక్కువ వాడడం వల్లే వస్తుంది. ఈయనైతే ఫ్రెష్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తారండి. ఇందులో మిరియాల పొడి, ఉప్పు, కారం, క్యాబేజీ, క్యాప్సికమ్, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, బీన్స్ అన్ని ఎక్కువ మోతాదులో వేసి చాలా అంటే చాలా టేస్టీగా తయారు చేస్తారండి. ఇంతకీ కాస్ట్ ఎంతో చెప్పలేదు కదా మీకు. సింగిల్ ఎగ్ 60 రూపీస్, డబుల్ ఎగ్ 80 రూపీస్. ఇక్కడ చికెన్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఈయన దగ్గర అందుబాటులో ఉంటాయండి. దీని అడ్రస్ కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నూడిల్స్ చేసే అతను నూడిల్స్ ని ఫైనల్ గా టేస్ట్ చేసి మరీ ప్యాక్ చేస్తారు. అంతా హైజీన్ గానే చేస్తారండి. చాలా నీట్ గా, కేర్ఫుల్ గా తయారు చేస్తూ ఉంటారు. చాలా మంది ఇక్కడికి వచ్చి డైలీ తింటూ ఉంటారండి. ఒక్కసారి ఈ బండి దగ్గర టేస్ట్ చేస్తే మాత్రం మళ్ళీ కంపల్సరిగా సెకండ్ టైం, థర్డ్ టైం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఎందుకంటే అతనికి 10 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందంటండి. అక్కడికి వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ చెప్తున్నారు. అడ్రస్ అంతా డీటెయిల్ గా కావాలి అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కొత్త వారికి నా వీడియో రీచ్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ బండి యొక్క అడ్రస్ అయితే తెలుసుకుందాం. 10 years నుండి షెల్టాన్ దగ్గరలో ఉండేవారంటండి. 3 months నుండి మాత్రమే ఈ ప్రకాష్ నగర్ పార్క్ దగ్గర పెట్టారు. ప్రకాష్ నగర్ పార్క్ దగ్గర 4 రోడ్లు కార్నర్ లో ఈ బండి ఉంటుందండి. ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా విజిట్ చేయండి. ఈ బండి నేమ్ కూడా మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. బండి పేరు వచ్చేసి బషీర్ నూడిల్స్ పాయింట్ అండి. ఇక్కడ ఎగ్ నూడిల్స్ అండ్ ప్లెయిన్ నూడిల్స్, చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్ని అందుబాటులో ఉంటాయండి. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి ఎక్కువగా చికెన్, ఎగ్ వాడకూడదు కాబట్టి ప్లెయిన్ నూడిల్స్ అయితే ప్రిఫర్ చేయండి కొన్ని రోజుల వరకు. తప్పదు కదా పిల్లల హెల్త్ కోసం. అంతే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఎక్కువగా కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఇది ఫ్రీ ప్రమోషన్ వీడియో అండి. డబ్బులు తీసుకుని చేసిన వీడియో అయితే అస్సలు కాదు. ఇది మాకు మేముగా జెన్యూన్ గా తీసిన వీడియో అండి. ఎందుకంటే చాలా మంది పిల్లలు నూడిల్స్ ఎక్కువగా తింటారు కాబట్టి ఇది వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది, హెల్త్ కి అంత ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది అని ఆ ఒపీనియన్ తో మాత్రమే ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.